యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. కీర్తనలు 105వ కీర్తన 4వ వచనము. యెహోవాను వెదుకుడి, యెహోవా బలమును వెదుకుడి, యెహోవా సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈరోజు మనుషులు వారికి అవసరమైన వాటి కొరకు వెదుకుతున్నారు. మనిషికి ఏది అవసరమైతే దాన్ని వెతుకుతున్నాడు, దాని కొరకు పరిశోధనలు చేస్తున్నాడు. దాని వలన ఉపయోగం ఉంది కాబట్టి వాటిని వెతికే పనిలో ఉన్నారు. దానితో పాటు బైబిల్ ఏమంటుందంటే దేవుడిని వెదకండి, దేవుడిని వెదకండి. దేవుడిని వెతికితే ఏం ఉపయోగం అన్నది మనిషి జీవితంలో ప్రశ్నగా ఉంది. ఈరోజు మాకు రాత్రిపూట కూడా వెలుగునిచ్చుకోవడానికి విద్యుత్ శక్తిని వెతికారు, కనుగొన్నారు, తెలుసుకున్నారు. ఈరోజు దానిని వెదకటం వల్ల, విద్యుత్ శక్తిని వెదకటం వల్ల మనిషికి ఎంతో ఉపయోగం ఉంది. అనేక వాటిలో అది ఉపయోగపడుతుంది. దేవుడిని వెతికితే దేవుడు వలన ఏ ఉపయోగం? బాగా వింటున్నారా? దేవుడిని వెతికితే దేవుని వలన ఏ ఉపయోగం? బైబిల్ ఏమంటుందంటే దేవుడిని వెదకమంటుంది. దేవుడిని వెతికితే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు రాసిన భక్తుల మాటలు మనకు చెబుతున్నాయి. దేవుడిని వెతికితే మీకెంతో మంచిది. ఒకవేళ పనికొచ్చినోడైతే పనికొచ్చిన దేవుడిని ఎందుకు మనుషులు వెదకట్లేదు? దేవుడు పనికొచ్చేవాడైతే ఎందుకు వెదకట్లేదు? ఈరోజు మనము ఈ సృష్టి గురించి ఆలోచించామనుకో, ఈ భూమి మీద మనం తలదాచుకున్నాం. ఈ సృష్టిలో మనకి ఏది అవసరమైతే అది ఈ సృష్టి ద్వారా మనము అందుకుంటున్నాం, పొందుకుంటున్నాం అన్నమాట. మనకు కావలసినది ఇందులో దొరుకుతుంది. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని తెచ్చుకునే మెడిసిన్ దీని నుండి మనకు దొరుకుతుంది. గాలి దొరుకుతుంది, నీరు దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, పచ్చదనం దొరుకుతుంది, ఆక్సిజన్ దొరుకుతుంది. అంటే మనకు కావలసినవన్నీ కూడా ఈ సృష్టిలో మనకి దొరుకుతున్నాయి, భూమి మీద ఉన్న మనకి. మరి ఈరోజు మనకు కావలసిన వాటిని అన్నిటిని అందిస్తున్న ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ విశ్వం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు చేస్తే వచ్చింది అని అంటే దేవుడు చేస్తే వచ్చింది. ఆది యందు దేవుడు భూమాకాశములు సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. అంటే మనకు కావలసినవన్నీ కూడా ఈ ప్రకృతిలో దొరుకుతున్నాయంటే కారణము అలాగ దొరికే వాటినన్నిటినీ ఇది ఇవ్వాలని దేవుడు దీనిని అలా సృష్టించాడు. కాబట్టి మనకు కావలసినవన్నీ కూడా ఇందులో దొరుకుతున్నాయి. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే దేవుడిని వెతికితే చాలా ఉపయోగం ఉంది. దేవుడిని వెతికితే నేను చాలా వాటికి మీకు ఉపయోగపడతాను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు ఉన్నారేమో అని యెహోవా దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. నన్ను వెదుకువారు భూమి మీద ఉన్నారా? నన్ను వెదకండి. బైబిల్ రాసిన మనలాంటి భక్తులే బైబిల్ని రాశారు. బాగా వినాలి. ఈరోజు చాలా విషయాలలో మనుషుల మాట వింటున్నాం. చాలా విషయాల్లో మనుషుల మాట వింటున్నాం, మనుషుల మాట నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని
మానవ ప్రపంచానికి ఎవరు తెలియజేశారంటే మనుషుల ద్వారా దేవుడే ఈ విషయాన్ని తెలియజేశాడు. అదే మనుషుల ద్వారా నేనున్నాను అని ప్రకటించాడనమాట. కాబట్టి బైబిలును లోకం నమ్మాలి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో. మనుషులు ఎవరిని నమ్ముతున్నారు? మనుషులను నమ్ముతున్నారు. మనుషులు నమ్మేసే అనేక వాటిని బేస్ చేసుకొని బ్రతుకుతున్నారు. మనుషులను నమ్మి, మనుషుల మాటలు నమ్మి అనేక వాటిని బేస్ చేసుకొని బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుడు కూడా ఏం ఆలోచించాడంటే మనుషుల ద్వారా నేనున్నానన్న సంగతి తెలియజేస్తే నమ్ముతారేమో అని ఆశపడ్డాడు. కాబట్టి బైబిలును మనుషుల ద్వారా రాయించాడు. కాబట్టి మనుషులు చెప్పే మాట మనం ఎలాగంటున్నాం కాబట్టి మనుషుల ద్వారా రాయించిన బైబిలును కూడా మనం వినాలి. దేవుడిని వెదకండి, దేవుడిని వెదకండి, దేవుడు బలమును వెదకండి, దేవుడు సన్నిధిని వెదకండి. అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 26, 27. యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు తొలి మనుషుడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి పుట్టుకొచ్చిన మనుషులు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందిరేమని దేవుడిని వెదుకు నిమిత్తము అంటున్నాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, దేవుణ్ణి వెదకండి, దేవుణ్ణి కనుగొండి, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు ఉన్నారేమని. అంటే దేవుడిని ఎందుకు వెదకమంటున్నాడు? బైబిల్ రాసిన మనుషులు తనలాంటి మనుషులమైన మనతో ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు? దేవుడిని వెదకండి, దేవుడిని వెదకండి, దేవుడు సన్నిధిని నిత్యం వెదకండి, దేవుడు బలమును వెదకండి అని ఎందుకు చెప్తున్నారు? దేవుడిని వెతికితే మీకు చాలా వాటిలో ఉపయోగపడతాడు. కీర్తనలు 105 అధ్యాయము 24వ వచనం. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలకు బహు సంతానాభివృద్ధి కలగజేసెను, దానితో పాటు వారి విరోధుల కంటే వారికి అధికమైన బలమును దయచేసెను. చూసారా? అంటే దేవుడిని వెతికితే మీకు ఉపయోగం ఉంది. దేవుడినైన నన్ను, మనుషులైన మీరు వెతికితే మీకు ఉపయోగపడతాను. మీకు బంగారం కావాలా? ఏం కావాలంటే అది వెతుక్కోండి. ఇనుము వల్ల ఉపయోగం అనుకున్నారు, ఇనుముని వెతుక్కున్నారు. వెండి వలన ఉపయోగం అనుకున్నారు, వెండిని వెతుక్కున్నారు. స్టీలుని వెతుక్కున్నారు, బంగారాన్ని వెతుక్కున్నారు, వజ్రాలను వెతుక్కున్నారు. మీకు ఉపయోగపడేవన్నీ కూడా ఇది ఇస్తుందంటే కారణం ఏంటంటే దీనిని నేను ఇలా సృష్టించాను, దీనిని నేను ఇలా డిజైన్ చేశాను. దేవుని సన్నిధిని నిత్యం వెదకటం వల్ల వచ్చే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఈ జీవితానికే కాదు, రాబోయే జీవితానికి కూడా మీకు ఉపయోగపడతాను, మీకు మేలు చేస్తాను, మీకు మంచి చేస్తాను. నన్ను వెదకటం వల్ల, నా సన్నిధిని మీరు వెదకటం వల్ల, మీరు నన్ను, నా సన్నిధిని వెదికారనుకో మీకు ఉపయోగం ఉంది. నన్ను వెదకండి, మీకు ఉపయోగపడతాను అని దేవుడు చెప్పటం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలు 104 14వ వచనము. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను దేవుడు మొలిపించును. అది నీకు కావలసిన ఫుడ్ నేనే ఇస్తాను. ఇప్పుడు మనిషిని నమ్ముకున్నాం అనుకోండి, ఉపయోగపడతాడా? పూర్తిగా ఉపయోగపడతాడని కన్ఫామ్గా చెప్పలేము. కొరతలు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏం చేసేవంటే ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చేవి, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఈనాటి ప్రభుత్వాలు ప్రజలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. మనుషులు నమ్ముకుంటే నీటి కొరత, విద్య కొరతలు ఉన్నాయి లేదా? చదువు కొరతగానే ఉంది. ప్రభుత్వం మనకి ఆరోగ్యాన్ని బాగా అందిస్తుందా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకో
ప్రైవేట్కి హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఉండదు. ప్రభుత్వాలను పెద్దలను నమ్ముకుంటే, మనిషిని నమ్ముకుంటే కొరత ఉంది. కానీ దేవుడిని వెదికామనుకో, దేవుడిని నమ్ముకున్నామనుకో, దేవుడిని తెలుసుకున్నామనుకో, కొరతలు ఉండవు అన్నమాట. ఈరోజు మనిషి సరిగ్గా చూడట్లేదు. మనుషులు జంతువులను, కుక్కలను పెంచుకుంటున్నారు. ఇప్పుడు మనకే తిండి లేదు, మనం పెంచుకొని కుక్కకేం పెడతాం? బాగా వింటున్నారా? మనకే ఇబ్బంది అయితే మనం పెంచుకున్న దానికి ఏం పెట్టగలం? కానీ దేవుడిని వెతికామనుకో ఎలాగుంటుంది? నీకే కాదు, నీ ఇంట్లో ఉన్న పశువులకు కూడా ఫుడ్ నెడతాడు. దేవుడి సన్నిధిని వెతికామనుకో, నీకు కొరతలు ఉండవు అనమాట. నాకు ఇలాగే చాలామంది చెప్తుంటారు, మనం ఎక్కడి నుండి వచ్చామంటే అన్యుల నుండి వచ్చాం కదా, జీవితాలు సరిలేకపోతే వాస్తులను మార్చుకుంటాం. జీవితాలు సరిలేకపోతే వాస్తులను మార్చుకోకూడదు, బ్రతుకులను మార్చుకోవాలి. కొరింథీ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. పెద్దోడు పైన ఉండాలి, చిన్నోడు కిందనుండాలి, ఇది మారడం కాదు. ముందు వాళ్ళ బ్రతుకులు మారాలి. బైబిల్ ఏమంటుందంటే, మీ నడతలు బాగులేవు కాబట్టే మీ బ్రతుకులు ఇలాగ ఉన్నాయి. మీ నడతలు బాగుంటే మీ బ్రతుకులు బాగుంటాయి. నడతలను మార్చుకోండి, బ్రతుకులు మారుతాయి అని అంటే, నడవడి గురించి అసలు పట్టించుకోవట్లేదు. అది మానేసి మనం ఏం చేస్తున్నాం అంటే, మనకు తెలీదు పాపం, మనం యేసు ప్రభువుని నమ్మకముందు అన్యులం కదా. ఈ మూల ఇటు ఉండాలి, ఆ మూల అటు ఉండాలి, ఇది వాస్తు ప్రకారంగా లేదు, ఇది ఇలాగుండాలి. మీ జీవితం అంతా పెళ్ళైన తర్వాత బాగుండాలంటే మీ పేరు బల్లలు చూడాలి, మీరు పెళ్లి చేసుకునే దినాన్ని చూడాలి. ఇలాంటి వాటి మీద మన జీవితము యేసును నమ్మక ముందు నడిచింది కాబట్టి, ఒకవేళ అదేమో కారణం మన బ్రతుకు ఇలా అయిపోవడానికి, అప్పులు అయిపోవడానికి, గొడవలు అవ్వడానికి, ఇంట్లో సమస్యలు, వీటన్నిటికీ అదేమో కారణం అనుకొని మనము ముందు అది మారాలనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, బైబిల్ అంటుంది, యేసు ప్రభు అంటున్నారు, రాసిన భక్తులు అంటున్నారు, ముందు అది మారడం కాదు, మీరు మారండి. అది మార్చడం కాదు, మీరు మారండి. మీరు మారితే అన్నీ కుదుట పడతాయి. అవతల లైన్లో ఉన్నోళ్ళు ఇటువైపు ఉండాలట బాత్రూము, అది అటు ఉండకన్నా ఒక పక్క కట్టేశారట. కట్టిగానే ఇంట్లోని ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయని అన్నారట. అనగానే బాత్రూమ్ మార్చండి అని అంటే అప్పటికే దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ బాత్రూమ్ మార్చారట. మార్చిన తర్వాత బాత్రూమ్ అయితే మార్చారు, కానీ ఇంట్లో పెద్ద తలకాయ చచ్చిపోయింది బాత్రూమ్ మార్చిన తర్వాత. వాస్తు బాగులేదని వాళ్ళు చెప్పిన మాటలు వినగానే ఈ వాస్తు ప్రకారంగా బాత్రూమ్ కట్టారు. ఇప్పుడు ఏమైంది? మంచి జరగాలి కదా, మంచి జరగడం మానేసి ఇంట్లో పెద్ద తలకాయ చచ్చిపోయింది. ఇప్పుడు నీ వాస్తు ఏమైంది? కాబట్టి మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీనిని చూడకూడదు, దేవుణ్ణి చూడాలి, వాక్యాన్ని చూడాలి. ఎవరిని తప్పు పట్టట్లేదే, అర్థం చేసుకోండి. మీకన్నా నేను వయసులో చిన్నవాడిని, ఆలోచించండి. చదువుకుందాం. అంటే దేవుడిని వెదకటం వల్ల, దేవుడి సన్నిధిని వెదకటం వల్ల, మనిషి దేవుడిని వెతికితే మనిషికి ఉపయోగం ఉందా? మనుషులు దేవుడిని వెతికితే మనుషులకు ఉపయోగం ఉందంటే మనిషి లేదనుకుంటున్నాడు. బైబిల్ అంటుంది, బైబిల్ రాసిన మనుషులు అంటున్నారు, దేవుడిని వెతికావంటే, దేవుడు సన్నిధిని నిత్యం వెతికావంటే నీకు దేవుడు వలన ఉపయోగం ఉందని రాసిన మనలాంటి మనుషులు చెబుతున్నారు. 104వ కీర్తన 19వ అధ్యాయం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుడిని నియమిస్తాడు, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సంతానం లేకపోతే సంతానాన్ని ఇస్తాడు. నీ జీవితము సరిగ్గా లేకపోతే నీ జీవితాన్ని సరిదిద్దుతాడు, నిన్ను చక్కగా నిలవబెడతాడు. 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనము. దేవుడు బండను కొట్టగా, మోసే బండను కొట్టగా నీరు ఉబికెను. చూసారా?
అంటే వాళ్ళ అరణ్యంలో ఉండేటప్పుడు నీళ్ళ కోసం బాధపడుతున్నారు. వాళ్ళ దాహాన్ని తీర్చడానికి ఏం చేశాడట? బండలో నుంచి నీరు రప్పించడమే కాదు, ఆ నీరు ఎలాగైపోయిందట, వర్షం పూట కాలువలు ఎలాగైతే పారుతుంటాయి అలా పారినట్టు చేశాడట. అంటే దేవుడి సన్నిధిని వెతికావనుకో, నీకు నీటి కొరత ఉండదు. ఇప్పుడు నీటి కొరతేనా? కరెంటు కోసం గొడవ, నీరు కోసం గొడవలు జరుగుతున్నాయా? ప్రజలు ఏమొచ్చి ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించలేదు, మాకు సరైన ఆరోగ్యాన్ని కల్పించలేదు, మాకు విద్యను కల్పించలేదని ప్రజలు అధికారం మీదకి, ప్రభుత్వం మీదకి పోరాటాలు చేస్తున్నారు. అంటే కొరతలు ఉన్నాయి. అదే దేవుడిని వెతికావనుకో, దేవుడి సన్నిధిని వెతికావనుకో, నీకే కొరత ఉండదు. భక్తులు చెప్తున్నారు, దేవుడిని ఇజ్రాయేలీలు వెతకటం వల్ల వాళ్ళకి ఏం చేశాడట? నీరు లేదని అడిగేసరికి రాతిని కొట్టగానే రాయిలో నుంచి నీరు వచ్చేసిందట. అదెక్కడ విడ్డూరం, అదెక్కడ వింత, అదెక్కడ అద్భుతం, అదెక్కడ సూచక్రియ? ఇప్పుడు దేవుడు తిండి ఎట్టగలడా? భోజనం పెట్టగలడా? మాంసాన్ని ఇవ్వగలడా అని ఇజ్రాయేలీలు అడిగారట. అడగగానే ఏం చేశాడట? 27వ వచనం, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలగల పెట్టలను దేవుడు ఇజ్రాయేల్ మీద కురిపించెను. కావలసిన దాన్ని ఇచ్చేస్తాడట. ఎప్పుడు దొరుకుతాయి? ఇవన్నీ దొరకపోవడానికి కారణం ఏంటి? మన బ్రతుకులు సరిగ్గా లేవు, దేవుడిలో లేవు, దేవుడు చెప్పినట్టుగా లేవు. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది వాస్తులు కాదు, జీవితాలను చెక్ చేసుకోవలసింది దేన్ని? నీ బ్రతుకు దేవుడు చెప్పినట్టుగా ఉందా లేదా? ఎంతకీ దేవుడిని ఎదుగుతున్నావా? దేవుడి సన్నిధి. కొంతమంది ఆదివారం వచ్చేసరికి నిద్ర భంగం అయిపోయింది. ఏం భంగం అయిపోయింది? నిద్రకి మరి ఆదివారం కదా ఈరోజు, బాగోదేమో దేవుడి సన్నిధిగా. అసలు ఆడవాళ్ళే లేగరండి, వీళ్ళు మగవాళ్ళని ఏం లేపుతారు, పిల్లల్ని ఏం లేపుతారు? వీళ్ళు లేరా? ఉన్నారా? ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా లేదా? పోనీ వచ్చారు అనుకో, టైంకి రారు, లేటుగా వస్తారు. కొంతమంది అయితే ఏకంగా రారు. నీకు పలానా కొరత ఎందుకు వచ్చింది? దేవుడిని వెతకకపోవడం, దేవుడి సన్నిధిని వెతకకపోవడం కారణం. దేవుడిని వెతికితే నీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట.